ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ తిమ్మప్ప. ఇప్పుడు వండర్ఫుల్ ఆపర్చునిటీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఓపెన్ మైండ్తో తినండి. ఈ యొక్క అవకాశం మీ లైఫ్ మారుతుంది 100%. ఓపెన్ మైండ్తో తినండి. సో నేను కన్జ్యూమర్ సిఇఓ ఆపర్చునిటీ, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఇది ఎవరైనా చేయొచ్చు ఫ్రెండ్స్. దీనికి చదువు అవసరం లేదు, పెట్టుబడి అవసరం లేదు. సో ఇక్కడ మనకు జీరో నాలెడ్జ్ తోటి చేసుకోవచ్చు ఇది. సో ఎదగాలని కోరిక, సో మనం లైఫ్లో ఒక డ్రీమ్స్, కోరికలు కళలు ఉంటే ఎవరైనా ఈ బిజినెస్ చేయొచ్చు. సో నేను చెప్పేది ఇప్పుడు ఓపెన్ మైండ్ తోటి అండి. ఒక 10 minutesలో క్లోజ్ చేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తీసుకుంటే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. సిఇఓ అంటే మనం ఎక్కడో ఒక దగ్గర కన్జ్యూమ్ చేస్తూనే ఉంటాం డైలీ వైజ్గా. డైలీ మనం ఎక్కడో ఒక దగ్గర తీసుకుంటూ ఉంటాం. సి అంటే కన్జ్యూమర్, అంటే ఎక్కడో ఒక దగ్గర తీసుకుంటాం కాబట్టి కన్జ్యూమ్ చేస్తూనే ఉంటాం. సో అక్కడ నుంచి ఎటువంటి ఆదాయం రాలేదు. ఇప్పుడు దాకా మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి వాడుతూనే ఉన్నాం, రైట్? సో ఈ అంటే ఎంప్లాయీస్, ఈ అంటే ఎంపవర్. సో కన్జ్యూమర్ ఉన్నాం, సో కన్జ్యూమర్ని ఎంపవర్ చేస్తూ. ఓ అంటే ఆపర్చునిటీ, అంటే అవకాశం దొరకడం. ఇక్కడ నుంచి ఒక అవకాశం మనకు వస్తుంది, ఆపర్చునిటీ, రైట్? సో సిఇఓ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డ్రీమ్ బలంగా ఉంటే ఎవరైనా డ్రీమ్స్ సో ఇక్కడ నుంచి నెరవేర్చుకోవచ్చు. డ్రీమ్స్ ఏముంటామంటే ఇక్కడ డ్రీమ్స్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఒక లగ్జరీ హౌస్, ప్రతి ఒక్కరి కళ ఒక డ్రీమ్ హౌస్ అనేది. సో ఇక్కడ వచ్చేసి డ్రీమ్ కార్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ లైఫ్లో. సో డ్రీమ్ కార్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది చూసుకోండి, డ్రీమ్ కార్, డ్రీమ్ హౌస్. తర్వాత వచ్చేసి ఇంకోటి ఏమిటంటే గోల్డ్, హెల్త్, తర్వాత ఫారెన్ ట్రిప్స్, తర్వాత స్కూల్స్, అంటే పిల్లల ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ ఏడ దొరుకుతాయి అంటే, సో ఇదొక అవకాశం ద్వారా మీకు వస్తుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ కళలు ఉన్నాయా మీకు? 100% ఈ బిజినెస్లో మీరు అర్హులు, రైట్? సో ఇవన్నీ కూడా ఇంకా చెప్పుకుంటే చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. సెక్యూరిటీ అనేది బయట లేకుంటుంది, హెల్త్ అనేది కూడా మనకు లేకుంటుంది. ఇక్కడ హెల్త్ పుష్కలంగా ఉంటుంది. సో గోల్డ్ కొనొచ్చు ఇక్కడ నుంచి మన ఫ్యామిలీకి. సో ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు. సో పిల్లల ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ నుంచి దొరుకుతాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ తీసుకుంటే ఎలా తీసుకోవచ్చు, హౌ టు ఫుల్ఫిల్, ఎలా జాబ్లోనా బిజినెస్లో? జాబ్లో అయితే కావు. సో బిజినెస్లో అయితే 100% అవుతాయి. మన బిజినెస్ వైఫ్ ఎందుకు వస్తలేదు? క్వశ్చన్ వేసుకోండి. బిజినెస్ వైఫ్ ఎందుకు వస్తలేరు అంటే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి. ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది? సో లక్షల్లో ఉంటుంది, కోట్లలో ఉంటుంది. సో అందుకే రావట్లేదు. సో ఇక్కడ తీసుకుంటే మనది జీరో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్. జీరో ఇన్వెస్ట్మెంట్. బయటలో 1 lakh to 1 crore కూడా పెట్టాల. సో అక్కడ రిస్క్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, నేర్పించడం ఎవరు ఉండరు. సో మన దాంట్లో బిజినెస్లో ఇక్కడ నో రిస్క్, నో టెన్షన్, నో కాంపిటీషన్. సో ఇది అనమాట, ఎటువంటి రిస్క్ లేదు. మన విన్నింగ్ టీమ్స్, ఇక్కడ విన్నింగ్ టీమ్ అని ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్పించి మనకు ముందుకు తీసుకెళ్తుంది. మీకు డ్రీమ్ ఉందా, వై అనేది క్లియర్ ఉంటే 100% ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు. ఎలా చేయాలనేది అనవసరం, ఇక్కడ టీం నేర్పిస్తుంది, మొత్తం విన్నింగ్ టీమ్ అని. సో అప్లయన్స్ అనేటోళ్ళు ఉంటాం, మీకు అవకాశం ఇస్తాం. సో ఎలా ముందుకు తీసుకెళ్ళాలో కూడా చెప్తాం. సో ఇక్కడ నెక్స్ట్ తీసుకుంటే ఇదంతా బాగుంది, మరి జీరో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో ఎలా ఫుల్ఫిల్ అవుతాయి? సో నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ తీసుకుంటే కన్జ్యూమర్. సో కన్జ్యూమర్గా మనము ఒక వస్తువుని 40 rupees ఫ్యాక్టరీలో తయారవుతుంది. సో ఇక్కడ ఫ్యాక్టరీలో తయారైన వస్తువు ఒక 100 rupees అవుతుంది. 100 rupees ఏ విధంగా అవుతుందంటే, కస్టమర్ ఇక్కడ మనం వాడేటోళ్ళం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎలా వస్తుందంటే, సో ఇక్కడ 100 rupees వస్తువు కిరాణా షాప్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, సిఎం పేజ్ అంటే ఇక్కడ ఫ్యాక్టరీ కాడికి వచ్చేలకు 40 rupeesకే తయారవుతుంది. ఇక్కడికి వచ్చేలకు 100 rupees అవుతుంది. సో మధ్యవర్తులు ఎవరు ఉంటారంటే ఫ్రెండ్స్, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్, సిఎం పేజ్ అంటే వీళ్ళందరూ ఉంటారు ఫ్రెండ్స్. వీళ్ళు 10 రూపాయలు లాభం తీసుకొస్తే ఇక్కడికి వస్తే 80 రూపాయలు అయింది. ఇంక 20% ఎక్కడ పోయిందంటే, సో ఇక్కడ తీసుకుంటే అడ్వర్టైజ్మెంట్, రైట్? యాడ్స్ ఎవరు ఇస్తారు? ఇది అంటే యాడ్స్ 100% యాడ్స్ ఇస్తారు. మధ్యలో ఎవరు కూడా ఇది మనకు తెలియదు. ఒక టీవీ వల్ల మనకి యాడ్స్ ఎవరు ఇస్తారంటే ఐశ్వర్య రాయ్, మహేష్ బాబు. సో వీళ్ళందరూ సంతూర్ సబ్బు గురించి, లెక్స్ సబ్బు గురించి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. సో మనకు వాళ్ళేం తప్పు పని చేస్తలేరు, వాళ్ళకు ప్యాసివ్ ఇన్కమ్. వాళ్ళు యాక్టింగ్ చేస్తారు కానీ వాడతారని మనం చూడడం కూడా. సో వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, తప్పు అనొచ్చు, తప్పుగా అనుకోవడానికి లేదు. సో ఇంకొకటి వచ్చేసి మనకు మహేష్ బాబు, ఆయన కూడా లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు, ఆయన కూడా ఈ యాడ్ చేస్తాడు. సో మన ఎన్టీఆర్ ఒక నవరత్న నూనె గురించి చెప్తాడు. సో ఇక్కడ విరాట్ కోహ్లీ, సచిన్ వీళ్ళందరూ కూడా ఒక బూస్ట్ అండ్ మై సీక్రెట్ ఎనర్జీ అంటారు. సో వాళ్ళ ఎనర్జీ సీక్రెట్ బూస్ట్ కాదు, వాళ్ళకి లక్షలు వస్తాయి కాబట్టి. సో వాళ్ళు కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, తప్పు కాదు. సో ఎవరి పని వాళ్ళు చేస్తారు. సో అలాంటి సెలబ్రిటీస్ చేస్తున్నప్పుడు మనం చేయొచ్చా, చేయకూడదా? 100% చేయొచ్చు. సో ఈ మధ్యవర్తులకు 60% అనేది వెళ్ళిపోతుంది అడ్వర్టైజ్మెంట్ ప్లస్
ఈ సిఎఫ్ ఏజెంట్ ఎవరైతే మనకు మధ్యవర్తులు ఉంటారో డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్ సో వీళ్ళందరికీ కలిపి 60% వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఈ 60% మనకి ఇస్తా ఉంటుంది కంపెనీ. తీసుకోవచ్చా తీసుకోకూడదా? 100% తీసుకోవచ్చు. వీళ్ళందరినీ పక్కన పెట్టేద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ మనది వెస్టేజ్ కంపెనీ రైట్. ఇక్కడ నుంచి డైరెక్ట్ నీకు ఇస్తాను. ఈ 60% ఏదో నువ్వే తీసుకుంటుంది. తీసుకోవచ్చా తీసుకోకూడదా? 100% తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఒక బేటల ట్రెడిషనల్ మార్కెట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ వెస్టేజ్ మార్కెటింగ్ మనది వెస్టేజ్. సో ఇక్కడ తీసుకుంటే ఎంఆర్పి ఇస్తారా, బేటలో డిస్కౌంట్కి ఇస్తారా? ఎంఆర్పి ఇస్తారు రైట్, ఎంఆర్పి ఇస్తారు. సో మనకి ఎటువంటి బెనిఫిట్ లేదు. ఇక్కడ చూసుకుంటే మన దగ్గర 10 to 20% డిస్కౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంత 10 to 20%. ఇంకా వచ్చేసి అంటే మనకి ఆఫర్స్ ఏమైనా ఇస్తారా బేటలో? ఏం ఆఫర్స్ చేయరు ఫ్రెండ్స్. మన దగ్గర వచ్చేసి 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు. 1000 రూపీస్ తీసుకుంటే 100 రూపీస్. అదే ఒక 3000 తీసుకుంటే 300 రూపాయలు సామాన్. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి క్యాష్ బ్యాక్. ఇప్పుడు దాకా మన అకౌంట్లో ఏమైనా పైసలు వేస్తారా? నో. సో మన దగ్గర ఇక్కడ తీసుకుంటే 5 to 16%. సో పీవీబీవీ అని ఉంటుంది. ఇక్కడ మనకి 5% స్టార్ట్ అవుతుంది. 5% నుంచి 16% దాకా ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మన అకౌంట్లో డైరెక్ట్గా ఎవరు మధ్యవర్తులు లేకుండా. ఇంకోటి వచ్చేసి సిఎన్సి. సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ అంటారు దీన్ని. కంటిన్యూగా ఉన్నదని సిఎన్సి. ఇప్పుడు సిఎన్సి అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 100 PV అంటారు. 100 PV అంటే 3000 వస్తువులు 3000 నుంచి 3500 మధ్యలో ఆడుతుంది. ఇది 100 PV అంటే 5th మంత్కి మనకు 2500 రూపాయల సామాన్ అనేది ఫ్రీ వస్తుంది ఫ్రెండ్స్. సో ఎంత బాగుంటుంది. ఇప్పుడు దాకా మనం ఎడన్నా కొన్నాం ఏ టెలివిజన్ షాప్లో ఎక్కడైనా వచ్చిందా మీకు? రాలే. సో ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. 4 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి సంవత్సరానికి 3 సార్లు వస్తుంది ఫ్రెండ్స్. 7500 రూపాయల సామాన్ ఫ్రీ వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే మనకు ఇన్కమ్ అకౌంట్లో అమౌంట్ పడుతుంది. దాంతోపాటు మనకు 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. దాంతోపాటు 10 to 20% డిస్కౌంట్ అవుతుంది. బయటలో ఇక్కడ కూడా ఇప్పుడు దాకా ₹1 బెనిఫిట్ రాలే. సో ఇది తీసుకుంటే గ్యారంటీ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. 100% గ్యారంటీ. నచ్చకపోతే రిటర్న్ తీసుకోవచ్చు. మన డబ్బు మనకు వస్తుంది. సో మొత్తం 50% బెనిఫిట్ అయింది. ఇక్కడ 3000 వస్తువులు కొన్నాం. సో ఇక్కడ తీసుకుంటే 50% బెనిఫిట్ అయినప్పుడు మనం షేర్ చేసుకోవచ్చా షేర్ చేయకూడదా? 100% షేర్ చేసుకోవచ్చు. ఏ విధంగా షేర్ చేయొచ్చు? సో మనం ఒక 6 మెంబర్స్కి మనం షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను 6 మెంబర్స్ తీసుకుంటున్నా. 6 మెంబర్స్ మనం షేర్ చేస్తే ఒక 5000 ప్రోడక్ట్ కన్నా మనం పర్చేసింగ్ చేసినామనుకో, సీరియస్ వ్యక్తులు ఒక 5 మంది ఒక ఇంట్లో కావాల్సిన ఒక 5000 ప్రోడక్ట్ తీసుకుంటే ఇక్కడ మన దాంట్లో కోర్ అంటారు దాన్ని. కోర్ అంటే 5000 సామాన్ పడుతుంది. సో మనం తీసుకున్నాం. మనకు ఒక 2 నుంచి 300 మధ్యలో వస్తుంది. సో 100 నుంచి 200 300 మధ్యలో మనకు రావచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇక్కడ నుంచి మనకు చూడు ఫ్రెండ్స్, ఇక్కడ మన కింద ఒక 6 మెంబర్స్కి షేర్ చేసుకోగలిగితే ఈ యొక్క బిజినెస్ని మనం 50% బెనిఫిట్, వాళ్ళకి 50% వచ్చింది. ఆ 6 మెంబర్స్ కూడా 5,000 తీసుకోగలిగితే 5,000. ఇక్కడ చూసుకుంటే మనం కోర్ వాళ్ళకు సేమ్ 5,000 ఇప్పిస్తే మనం గో గెటర్ అవుతాం. ఇక్కడ నుంచి మనకి ఇన్కమ్ 1000 వస్తుంది ఫ్రెండ్స్. 1000 సేమ్ డూప్లికేషన్ వాళ్ళకు కూడా అదే విధంగా వస్తుంది. సేమ్ వాళ్ళు కూడా 6 మంది 6 మెంబర్స్కి చెప్పుకోగలిగితే 6 మందికి. సో ఇక్కడ అంతా మనం గో గెటర్ అవుతాం ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చేసి మనం గో గెటర్ అవుతాం, వాళ్ళు కూడా గో గెటర్ అవుతారు. మనం ఇక్కడ కోర్ అవుతాం. క్రౌన్ అవుతాం. క్రౌన్ 1 lakh ఇన్కమ్కి అచీవ్మెంట్ అవుతాం. సేమ్ 3 steps ఫ్రెండ్స్. 3 steps ఇక్కడ మనం ఇదే విధంగా చేసుకుంటూ పోతే మనం క్రౌన్ అవుతాం 1 lakh 1 year. ఈ ఆపర్చునిటీ ద్వారా 1 lakh తీసుకోవచ్చు ఫ్రెండ్స్ 1 yearలోనే. సో ఇది నేను లిమిట్కి చెప్పిన. సో ఇక్కడ 6 దగ్గర మనం ఇంకా పెంచుకోవచ్చు. 12 మెంబర్స్ పెంచుకోవచ్చు. ఇక్కడ ఇంకా 18 మెంబర్స్, 24 మెంబర్స్. సో నేను 1 lakh 1 yearలో 6 మందితో తీసుకోవచ్చు ఫ్రెండ్స్ 3 depthలా. సో ఇది అవకాశం చూడండి. ఇది జస్ట్ పార్ట్ టైం చేసుకునే వరకు మీరు చేస్తున్న పనిని డిస్టర్బ్ చేసుకుని పార్ట్ టైం చేసుకోవచ్చు. చూడ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ 1% చేసి 100% వరకు ఒకరు చేస్తే బాగుంటుందా? ఒకరు చేసే పని 100 మంది చేస్తే బాగుంటుందా? దట్ ఈస్ టీమ్ వర్క్ ఫ్రెండ్స్. టీమ్ వర్క్ అంటే ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మనం ఒక బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ దగ్గర మనం ఇటుకెళ్ళి పైకి ఎక్కియాలి 5th floor. సో ఒక్క పర్సన్ ఎక్కిస్తే చాలా ఆడు పని అవుతుందా? అదే టీమ్ వర్క్ చేస్తే చాలా ఈజీ అవుతుందా? టీమ్ వర్క్ చేస్తే ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి టీమ్ వర్క్ 100%. ఒక 100 మెంబర్స్ తీసుకుంటే ఈజీ అవుతుంది. సో ఇక్కడ ఇదే నేను 6 మెంబర్స్ అని చెప్పిన 100 మెంబర్స్కి ఈజీగా వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 36 మెంబర్స్ అవుతారు. వాళ్ళ కింద కూడా 6 మెంబర్స్ అయితే అదే కింద డూప్లికేషన్ ఇంకొక 3 డెప్త్ వెళ్తే 36 మంది కాస్త మనకు ఆల్మోస్ట్ 1200 మంది దాకా వెళ్తుంది ఫ్రెండ్స్. 6 6 6
16 ఓకే. సో ఇదే విధంగా 3 డెప్తులు చేస్తే 1 లాక్ తీసుకోవచ్చు అన్న. ఇది డబల్ చేసుకుంటే ఇక్కడ 5 లక్షలు కూడా తీసుకోవచ్చు. సో పెద్ద లెవెల్ క్రౌన్ డైరెక్టర్లో 1 లాక్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. సో ఈ వీడియో ఎవరు పంపిస్తారో వాళ్ళకి కూడా కాంటాక్ట్ చేయండి. సో ఇక్కడ కనబడుతున్న నంబర్ కాంటాక్ట్ చేయండి. ఇష్యూ వెల్త్ మీకు కూడా అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఇష్యూ వెల్త్.